మీరు చెప్పారు మాకందరు ఎంపీలు గెలిపించండి, ఎమ్మెల్యేలు గెలిపించండి, కేంద్రం మెడలు వంచి మేము అన్ని పనులు చేపిస్తాను గొప్పలు చెప్పారు. స్పెషల్ ప్రత్యేక హోదా తెస్తామని, పోలవరం పూర్తి చేస్తామని, కేంద్ర నిధులు తీసుకొస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, తెలంగాణలో ఉండే సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. ఎందుకు చేయలేకపోయారు? 22 మంది ఎంపీలు గెలిపించారు, 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. ఏం చేశారు మీరు? ఎందుకు అడగడం లేదు స్పెషల్ స్టేటస్ని? ఎప్పుడు సాధిస్తారు చెప్పండి మీరు? ఎంత దుర్మార్గం అంటే ఈరోజు ఎన్టీఆర్ విగ్రహం 100 అడుగులు పెడతారంట. వైఎస్ఆర్ విగ్రహం 150 అడుగుల 100 అడుగులు 150ని తగ్గించారు. 100 అడుగులు పెడతారంట, 200 కోట్లు. ఎవడబ్బ సొమ్ము అంటే ఇది? ఎవరిచ్చారండి ఆ ప్రాజెక్ట్ డబ్బులు? కేంద్రం కదా. అంటే అంత గుడ్డిగా ఉంటారు వాళ్ళు. కేంద్రం డబ్బులకి మీ నాన్న విగ్రహం పెట్టుకుంటావు నువ్వు? నేను అడుగుతున్నా. ఇది నేషనల్ ప్రాజెక్టు, మొత్తం జాతీయ ప్రాజెక్టులో కేంద్రమే మొత్తం ఇస్తుంది. మనం ఖర్చు పెట్టి అది కూడా ఏఐబిపి కూడా మేము మెప్పించే ఆ రోజు కేంద్రం డబ్బులైనా కేంద్రం వాటాగా తీసుకొని మనం చేశారు. ఆ విషయం కూడా చెప్తున్నాను. ఆ రోజు వీళ్ళ నాన్న ఉన్నప్పుడు పెట్టిందంతా 500 కోట్లు కూడా ఖర్చు పెట్టలా ఆ కాలువల మీద. మిగిలిందంతా 5,000 కోట్లలో రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. మిగిలిన 12,500 కోట్ల దగ్గర తెలుగుదేశం పార్టీ వచ్చిన మేము ఖర్చు పెట్టాం. ఈ విధంగా ఖర్చు పెడితే వీళ్ళ తండ్రి విగ్రహం పెట్టుకుంటే కేంద్రం డబ్బులు ఇచ్చిన తర్వాత జాతీయ ప్రాజెక్టులో వాళ్ళు ఏమనుకోవాలండి? మేము ఏ పని కూడా వాళ్ళ అనుమతి లేకుండా మేము చేయలేదే. అది సభ్యత, సంస్కారం. ఇది సభ్యత కాదు, సంస్కారం కూడా కాదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. దానికి కూడా క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. లేకపోతే రేపు డబ్బులు రాకపోతే కూడా ఒక కారణం అవుతుంది. కేంద్రాన్ని మెప్పించి వాళ్ళని కూడా కన్విన్స్ చేయాలి తప్ప ఏమీ చేయకుండా వాళ్ళ యొక్క డబ్బులకు నేను పెత్తనం చేస్తాను, మా తండ్రి విగ్రహం పెట్టుకుంటాను, మీరు డబ్బులు ఇవ్వండి అంటే అంత అమాయకంగా ఎవరు ఉండరు. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విగ్రహం పైన ఉండే ధ్యాస ప్రాజెక్టు పైన లేదు. ఇది చాలా బాధేస్తుంది, ఆవేదన ఇస్తుంది. వీళ్ళు ఇంత సీరియస్ ఇష్యూను కూడా ఏ విధంగా తీసుకున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఎనీ అదర్ క్వశ్చన్స్? 2% చేశారు. అంటే ఎవ్రీథింగ్ అంతవరకు డిజైన్స్